చాలా విడ్డూరంగా ఉంది. నిన్న కేటీఆర్ మా రంగారెడ్డి జిల్లా లోపల షాబాద్లో ఒక మీటింగ్ పెట్టి చోర్ ఉల్టా కోత్వాల్కు దాటే అన్నట్టుగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఆడ ఒక కొత్త నాటకానికి తెరలేపిండు. శాసనసభలో నేను ప్రతి నియోజకవర్గానికి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లకు ఎన్ని కోట్లు వచ్చినాయి, కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్కి ఎన్ని కోట్లు వచ్చినాయి, హరీష్ రావు సిద్దిపేటకి ఎన్ని కోట్లు వచ్చినాయని ఇట్లాంటి పుస్తకాలు తీసుకొచ్చి శాసనసభలో నేను నియోజకవర్గాల వారిగా మినిమం 150 కోట్ల నుంచి 315 కోట్ల రూపాయల వరకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖాతాల పడ్డ డబ్బులని చదివినిపించిన శాసనసభలో. మీరందరూ కూడా చూసిర్రు, పత్రికా మిత్రులు మీరందరూ కూడా చూసిర్రు. చూసినా సరే ప్రజలను తప్పుదోవ పట్టియడానికి అని చెప్పి ఈ విధంగా తన వంగమాదితులను తీసుకొని మా రంగారెడ్డి జిల్లాను పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు అక్కడికి వచ్చి వీళ్ళు మీటింగ్ సిగ్గు శరం లేకుండా మీటింగ్ పెట్టడం అనేది చాలా బాధాకరం. ప్రతి నియోజకవర్గానికి, నా పరిగి నియోజకవర్గానికి ఉదాహరణకు చెప్తున్నా, కేటీఆర్ నీకు సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పిన మాటలే నిజమైతే పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా. ఏ మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చినాయో సాక్ష్యాధార ద్వారా రికార్డుతో సహా నేను అసెంబ్లీలో చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా. మా యొక్క నాయకుల మందరం కూడా మీకు పుస్తకాలు చూపిస్తున్నాం. ఈ పుస్తకాల్లో గ్రామాల వారీగా, పేర్ల వారీగా, సంఖ్యాపరంగా ఏ గ్రామానికి ఎన్ని కోట్లు వచ్చినాయని చెప్పి సవివరంగా ఇచ్చినాం. 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినాం. మీలాగా చారానా 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 అని చెప్పి అస్సలు చారానా ఎగ్గొట్టే కార్యక్రమం మేము చేయలే. మీరు 2014 కానీ 2018లో కానీ ఏం చెప్పిర్రు? ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం 1,00,000 రూపాయలు అని చెప్పిర్రు. మీరు చేసిరా ఏకకాలంలో రుణమాఫీ? 2-3 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేసిర్రు, సగం మందికి ఇచ్చిర్రు, సగం మందికి ఎగ్గొట్టిర్రు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు అన్న మాట ప్రకారం మీరు 7,25,000 కోట్ల రూపాయలు అప్పు చేసి దివాలా తీసిన రాష్ట్రాన్ని మా చేతికి అప్పచెప్తే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అంటే ఇంకొక 2 నెలలు అయితే మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, మళ్ళీ ఒక 3,500 ఇండ్లు వస్తాయి. అంటే నియోజకవర్గానికి 7,000 ఇండ్లు మంజూరు చేసేది. ఆల్రెడీ అది ప్రజా పాలనలో భాగంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో పార్టీలకు అడ్డంగా మేము వాళ్ళకందరూ కూడా లిస్టు గ్రామ సభ లోపల డిస్ప్లే చేస్తున్నాం. మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు అనర్హత కలిగే వాళ్ళకి ఎవరికైనా వస్తే తొలగించడానికి గ్రామ సభలో ముఖ్య భూమిక పోషించబోతున్నారు. ఈ విధంగా మేము ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకొని ఈ విధంగా రుణాలు ఇచ్చి మళ్ళా కూడా రైతు భరోసా, పెంచిన రైతు భరోసా ఇస్తున్న సందర్భం లోపల దిక్కుతోచక రేపు జరగబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మొన్న గాడిది గుడ్డులాగా 0 ఓట్లు వచ్చిన ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు కూడా అదే విధంగా ఒక్క జిల్లా పరిషత్ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి కేటీఆర్ అక్కడికి వచ్చి తన వంగమాదితుల శిష్యులను పెట్టుకొని అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ కుటుంబం మీద కూడా బురద తల్లే ప్రయత్నం చేసిర్రు. ఈ రోజు ప్రజలెవరు కూడా విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఆ రోజు ఒరేస్తే ఉరి అని మీ నాయన కేసీఆర్ చెప్తే తెలంగాణ రైతులకు భరోసా కల్పించిన మా గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మీరు వరి పంట వేయండి అని చెప్పి నేను పరిగి లోపల ఆ రోజు మన ఊరు మనపోరని పెద్ద కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత తీసుకున్నా. ఆ మీటింగ్ లోపల భరోసా ఇచ్చిండు, మీరు వరి పంట వేయండి. కేసీఆర్ ఎట్లయితే ఫామ్ హౌస్ లో వరి పంట వేస్తుండో మనం ఎందుకు వేయకూడదు, మనం కూడా వరి పంట వేద్దాం. ఆయన ఎట్లా ఎవరికి అమ్ముకుంటాడో మనది కూడా అమ్ముకోవాలి, మన పంట కూడా అమ్ముకోవాలి, మనం తీసుకుపోయి ఆయన ఫామ్ హౌస్ దగ్గర వేద్దామని చెప్పిండు. ఆ రోజు కేసీఆర్ ఏం చేసిండు, నేను ఢిల్లీకి పోయి మోడీ దగ్గర ఒడ్లన్నీ తీసుకుపోయి చల్తా అని చెప్పి నేను ఢిల్లీలో ఉన్న రోజు తెలంగాణ భవన్ లో ఒడ్లు తీసుకురాలే, ఏం తీసుకురాలేదు. తెలంగాణ భవన్ అనేది మన గెస్ట్ హౌస్. మన గెస్ట్ హౌస్ కి వచ్చి మన వాకిట్ల ఒక టెంట్ వేసుకొని మీటింగ్ పెట్టి ఒక అర్ధగంట సేపు మాట్లాడి ఆన్య బువ్వ తిని వెళ్ళిపోయినారు ఈ ఎమ్మెల్యేలు, ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. మరి మా ముఖ్యమంత్రి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఒక్కొక్క రైతుకు 25,000 నుంచి 50,000 వరకు ఈ రోజు వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి. అన్న మాట ప్రకారం సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ఇదే కాకుండా ఇంటింటికి కరెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా ఇస్తే రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి
రాజశేఖర రెడ్డి గారు ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఇంటింటికి కరెంట్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. మహిళలకు ఆర్టీసీ బస్సులో 29 కోట్ల రూపాయల ప్రయాణాలు నా పరిగి డిపోలో ఫ్రీగా ప్రయాణం చేసిరు. నాకు అధికారులు రాసిచ్చారు. నాకు మొన్న డిపో మేనేజర్ 29 కోట్ల రూపాయలు అంటే ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఎన్ని ప్రయాణాలు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మేము ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల వద్దకు వెళ్తూ ఇంకా ఎవరికైతే ఇంటికి సంబంధించిన స్థలం కూడా లేదో దాన్ని కూడా సేకరించి వచ్చే టర్మ్ కల్లా మళ్ళా వాళ్ళకు ఇళ్ల స్థలాలు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తుంటే ఈ యొక్క కేటీఆర్ హరీష్ రావు కలిసి 1000 మంది సోషల్ మీడియా వాళ్ళని పెట్టుకొని సోషల్ మీడియాలో అభూత కల్పనలు ప్రచారం చేసుకుంటా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈరోజు మీడియా మిత్రులు కోరుతున్నాను, మీరు ఏ ప్రశ్న అడగండి, ఏది అడగండి, సంఖ్య సాక్ష్యాధారాలతో మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను గతంలో కూడా మీకు తెలుసు సిఎల్పి సెక్రటరీగా ఉన్నాను. ఏ మాట మాట్లాడినా ఏం చెప్పినా కూడా నేను ప్రూఫ్తో సహా మాట్లాడే వ్యక్తిని, వాళ్ళలాగా అబద్ధపు మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. అదే హరీష్ రావు గతంలో ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట అడ్వాన్స్ మెక్కేసారు అన్నాడు. నేను ఆర్టీఏ కాగితం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిన హరీష్ రావుని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కాంట్రాక్టర్లు లేరు, మీరే ఆ కాంట్రాక్టర్లకు 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చిర్రు, ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. మా దగ్గర ప్రాణైతే చెవెల లోపల ఎవరు లేరు, నేను పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేస్తే హరీష్ రావు దానికి జవాబు చెప్పలేదు. కాబట్టి మీరు కూడా గమనించాలి, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఎవరు బట్టగాల్చి మీదేస్తున్నారు అన్న విషయాన్ని మీరు కూడా సభ్య సమాజానికి తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. తప్పకుండా కేటీఆర్ యొక్క ఛాలెంజ్ను గాంధీ భవన్ సాక్షిగా పరిగి ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా. నంచర్ల గ్రామం అనేది ఒక గ్రామం, మా దగ్గర ఒక గ్రామం, అది గ్రామ పంచాయతీ. నా దగ్గర అధికారిక లిస్టులు కేటీఆర్కి చెప్తున్నా, నువ్వు ఆర్టీఐ కింద అప్లై చేయి, గోపి అగ్రికల్చర్ డైరెక్టర్ ఉన్నారు, మీరు కూడా అప్లై చేయొచ్చు. నేను ఒక చిన్న గ్రామం గురించి ఉదాహరణ చెప్తున్నా. నా కాన్స్టిట్యున్సీలో 2 మండలాలు మహబూబ్నగర్లో ఉన్నాయి. ఇప్పటి కూడా నంచర్ల అనే ఒక గ్రామం ఉంది. ఆ నంచర్ల గ్రామానికి 766 మంది రైతులు ఉంటే 6,74,00,000 ఇచ్చిన ఒక్క గ్రామానికి. ఆ గ్రామం లోపల దగ్గర 5,000 నుంచి 6,000 ఎకరాల భూమి ఉంటుంది. ఆ గ్రామం గ్రామ పంచాయతీ, అది ఒక గ్రామ పంచాయతీకి 6,74,00,000 766 మంది రైతులకు రుణమాఫీ చేసినాం మేము. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఒక నిమిషం అదే చెప్తున్నాను కదా, నేను అదే చెప్తున్నా కదా, అదే చెప్తున్నా, ఆ ఊర్లో చెప్తున్నా నేను ఆ ఊర్లో చెప్తున్నా అదే చెప్తున్నా. నువ్వు ఒక్క నిమిషం, అదే చెప్తున్నాను చారి, నేను అదే చెప్తున్నా. 766 మంది రైతులు, దిస్ ఈజ్ అఫీషియల్ డాటా గివెన్ బై ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గోపి డైరెక్టర్. మీరు కూడా రేపు ఆర్టీఐ కింద అప్లై చేయండి, ఇదే డాటా వస్తుంది, ఏం చేంజ్ కాదు. 766 మంది రైతులకు 6,74,00,000 6,74,00,000 రూపాయలు మేము రుణమాఫీ చేసినాము. నేను 100% చేసినాము. ఇది అధికారిక డాటా, ఇది ఎవరో ప్రైవేట్ గా ఇచ్చిందో లేకపోతే మేము తయారు చేసిందో కాదు. ఇదిగో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి దగ్గర నుంచి మేము మా ఎమ్మెల్యేలు అందరికి కూడా ఈ అఫీషియల్ డేటా ఇచ్చినాం. మనోహర్ రెడ్డి గారు ఇచ్చినాం కదా మీకు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇచ్చినాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే రేపు జరగబోయేటట్టు గ్రామ సభలలో అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. గ్రామ సభ లోపల వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా పథకం ఎకరానికి 12,000 రూపాయలు అయితే ఇస్తున్నామో దాంతో పాటు గ్రామ సభ లోపల ఏ గ్రామానికి ఎంత డబ్బులు ఇస్తామన్నది కూడా నివేదిక ఉంది. ఆ నివేదికను కూడా చదివి వినిపిస్తాం అన్న విషయాన్ని తెలియజేస్తూ అవును. అసలు ఆ ఊర్లో ఉన్న రైతులంతా 769 మందికి రుణమాఫీ అంటే 2 లక్షలు. 766 మంది రైతుల ఖాతాలలో ఆ యొక్క డబ్బులు పడ్డాయన్నవి నివేదిక అన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఇక్కడ లిస్ట్ ఇచ్చినాం మేము. నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఇన్ దట్ విలేజ్ 766. ఒక నిమిషం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే
2 లక్షల కంటే ఎక్కువ రైతులు ఎవరైతే అప్పులు ఉన్నారో ఆ ఎక్కువ ఉన్న డబ్బును మీరు జమ చేసేసేయండి. ఎగ్జాంపుల్ 2,25,000 మీరు అప్పున్నారు, ఆ 25,000 మీరు కట్టేయండి, 2 లక్షలు మీకు జమ చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం మహబూబ్ నగర్ మీటింగ్ లోపల అనౌన్స్మెంట్ చేసేసినాం. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయితే ఉండను అవన్నీ కూడా మేము మాఫీ చేయడం జరిగింది. మా ఊర్లోనే 2,50,000 సాంకేతిక కారణాలతో చారి గారు సాంకేతిక కారణాల మూలంగా లేదు డాటా నాట్ ఫౌండ్ అని చెప్పి ఆధార్ మిస్ మ్యాచ్ అని చెప్పి కొన్ని సాంకేతిక కారణాల మూలంగా జరగని ఉంటే వాళ్ళకు కూడా ఇస్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మీరు విన్నారు. అలాంటివి ఉంటే నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా నేనే దానిపైన జోక్యం చేసుకొని తప్పకుండా శాంక్షన్ చేపిస్తాను. తప్పకుండా 2,50,000 అప్పున్న రైతు 50,000 మా చేతుల మీదనే కట్టించినాము. 2 లక్షల వరకు ఇప్పుడు రాలేదు. తప్పకుండా ఆ కట్టించిన వివరాలు నాకు ఇవ్వండి చారి గారు, ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాం. ఆర్థిక శాఖ మంత్రికి ఇచ్చి తప్పకుండా ఇస్తాం తప్పకుండా. అవన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎవరైతే డబ్బు కట్టిర్రో గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిర్రు, ఆ 2 లక్షల కంటే ఎక్కువ అయితే ఉందో అది కట్టేయండి, ఆ 2 లక్షల వరకు మేము మాఫ్ చేస్తామన్నాము, దానికి కట్టుబడి ఉన్నాం. పెట్టిన నిబంధనల మేరకు అన్ని ఫిట్ అయిన రైతులకు కూడా ఇప్పుడు వరకు 1,20,000 ఉంటే కూడా మాఫీ కాలేదు. నేను నీకు గ్రామాల్లో ఎవరెవరికి ఎంత అయిందో కూడా చెప్తా, ఓవరాల్ గా చెప్తున్నాను. ఈ స్టేట్ ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ ఇచ్చినాం, ఇది ప్రతి ఎమ్మెల్యేకి ఇలాంటి బుక్స్ నేనే ఇచ్చిన, ముఖ్యమంత్రి గారు నాకే బాధ్యత ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యేకు మంత్రికి ఇలాంటి పుస్తకాలు తయారు చేసి వాళ్ళందరికీ ఇచ్చి వచ్చినాయా రాలేదా చూసుకొని ఇచ్చిన పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చి శాసనసభలో కూడా కాపీస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా పంపిస్తా. కేటీఆర్ కూడా తప్పకుండా పంపిస్తా. శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు నియోజకవర్గానికి ఎంత మాఫ్ చేసినాం, అదేవిధంగా కేటీఆర్ నియోజకవర్గం ఎంత చేసినాం, కేసీఆర్ నియోజకవర్గం ఎంత చేసినాం, మా గౌరవ ముఖ్యమంత్రి కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఎంత చేసినాం, పరికి ఎంత చేసినాం, నేను చదివించిన. మీరున్నారు శాసనసభలో, మీరు ఆల్రెడీ ఉండి చూసిరు. నేను చదివినిపించిన, శాసనసభలో చదివినిపించిన పుస్తకాలు. కాబట్టి వాళ్ళు బట్ట కాల్చి మీరేస్తారు, కాన్స్పిరసీ థియరీని ఫాలో అవుతారు. కాన్స్పిరసీ థియరీ ఏంటంటే ఒక బురద తీసుకొని ముఖం మీద చల్లేస్తారు. వాళ్ళు ఏం చేయాలంటే అది కడుకోవాలన్నమాట, అది కడుకోవాలి. మేము పర్సెప్షన్ థియరీ బిల్డప్ చేస్తున్నాం. పర్సెప్షన్ థియరీ అంటే మేము ఏం చెప్పినాం 6 పథకాల లోపల ఏం చేస్తున్నాం అన్నది సాక్ష్యాధారాలతో చూపించే కార్యక్రమం మేము చేస్తున్నాం. వాళ్ళలాగా మేము కాన్స్పిరసీ థియరీ చేయం. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినాం, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీ మాది కాబట్టి మేము వాళ్ళలాగా అబద్ధం మాట్లాడడం, సాక్ష్యాలే మాట్లాడతాం. అసెంబ్లీలో ఎవరు క్వశ్చన్ చేయలే, నా అంతటా నేనే రైతు భరోసా పథకం పైన షార్ట్ నోట్స్ లో మాట్లాడే క్రమం భాగంగా ఏ నియోజకవర్గానికి ఎన్ని వందల కోట్లు ఇచ్చినామనేది శాసనసభలో నేనే మాట్లాడి అందరికి చెప్పడం జరిగింది. నేనే పుస్తకాలు అందరికి శాసనసభలో ఇవ్వడం జరిగింది. నేను రెగ్యులర్ గా దీనిపైన కోఆర్డినేషన్ కూడా చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత నా పైన పెట్టిండు. బట్టి విక్రమార్క గారు మొన్న కలెక్టర్స్ మీటింగ్ లో చెప్పిండు, ఏమనంటే గ్రామ సభ లోపల వ్యవసాయ శాఖ అధికారులు ఏ గ్రామానికి ఎంత మాఫ్ చేసిరో మీరు చెప్పాలని చెప్పిండ్రు. నేను కనుక్కున్నాను, మోహన్ రెడ్డి అని మా యొక్క వికారాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ తో ప్రతి గ్రామ సభ లోపల చెప్పబోతున్నాం. ఏ గ్రామానికి ఎంత రుణమాఫీ చేసినాం అన్నది కూడా ప్రతి గ్రామ సభలో కూడా చెప్పబోతున్నాం. రానోళ్ళకు కూడా 2 లక్షల లోపల ఉన్న వాళ్ళని దరఖాస్తు చేసుకోమని చెప్పినాం. వాళ్ళు ఎవరైనా వివరాలు ఇస్తే తప్పకుండా అవి కూడా శాంక్షన్ చేస్తాం. ఇవ్వండి తప్పకుండా చేస్తాం. అవగాహన కాదు, ఆయన భాష ఎట్లుందంటే చోరు ఉల్టా కొత్త వాళ్ళకు దాటి అంటారు కదా, అట్లా ఉంది ఆయన పరిస్థితి.